ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని 1 year డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు. దానికి మా అధికారులు ఎమ్మెల్యేను కొత్తగా గెలిచిన చైర్మన్లను, కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వైట్ చేసిండ్రు. ఇన్వైట్ చేసినాక 9:30 అని టైం చెప్పిండ్రు. చెప్పినాక 9:30 కరెక్ట్ వచ్చిన నేను ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. నాకు వేరే ప్రోగ్రాంలు ఉండే, అయినా సరే కూర్చున్నా. ప్రజాపాలన అంటే టైం. ఇది ప్రతి నియోజకవర్గంలో, మేడ్చల్ జిల్లాలో, మల్కా రంగారెడ్డి జిల్లాలో ప్రతి 14 నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు ఆర్టీఓ గారు. చాలా బాగుంది. వచ్చే టైం రావచ్చు. అట్లకెళ్ళి పోయి ప్రజాపాలనకు అవసరం ఏమిటి? కళ్యాణ లక్ష్మి చెక్కులు దానికి దిక్కు లేదు కదా. ప్రజాపాలన ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఎమ్మెల్యే ఇవ్వాలి కదా. ఎంఆర్ఓ గారు మీరు కూడా చెప్పారు, తొందరగా వచ్చి 5 ఇచ్చేసి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. మీరు ప్రజాపాలన చేసుకోరమ్మా, చీఫ్ చేసుకోవడం చేసుకోండి. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేతో నుంచి పంపి 15 నిమిషాలు, నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. మీ అన్నంతనే ఆయన 11కు వస్తాడా? వేరే పెద్దమంది చేసుకొని కూర్చున్నాం. గంట సేపు కూర్చున్నాం. నేను ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడాను. నాతో కాదండి, మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే నేను కూర్చుంటుంది. నాకు అర్జెంట్ లేదా అని చెప్పి నాకు వేరే ఏ ప్రోగ్రామ్ మా కేటీఆర్ దగ్గర జిల్లా 2 జిల్లాల నిన్న 4 గంటల కూర్చున్నాను. 11 గంటలకు నేను అబద్ధం చెప్పాను. నిన్న కూడా చెప్పాను, నేను ఎంతసేపు వచ్చిపోతా సార్ అంటే. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన అర్ధగంట సేపు 10 తప్పలేదు. నేను వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదు. మాకు ఇచ్చేంట పిలిచి ప్రజాపాలనకు పిలిచి కళ్యాణ లక్ష్మి పెట్టి మాతో ఇవ్వకుండా చీఫ్ గెస్ట్ లేట్ వచ్చి ప్రజాపాలన అంటే టైం స్టార్ట్ చేయాలి. అందరు అధికారులు వచ్చి అందరు వచ్చి ఈ తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే మా చైర్మన్ ఎక్కడో అక్కడ మీ చైర్మన్ ఉంటే మీ చైర్మన్ ఎక్కడో తర్వాత ఒకదాని ఒక 2 నెలలు చెప్పుకోవచ్చు. ప్రజలకు ఇబ్బంది పడుతుంది. కళ్యాణ లక్ష్మి వచ్చినాక కూడా మీరు ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఇవ్వకపోవడం ఏంటి? మేడ్చల్ స్పెషల్ గా లేదమ్మా, ఇవ్వకపోవడం ఏంటి? చెక్కులు ఎట్టి వచ్చారు, మీరే డేట్ చెక్కుల మీద లేదమ్మా. ఇంటి ముందు కాదు, ఇప్పుడు కూడా ఎందుకు లేట్ చేయాలి? ఈ ప్రోగ్రామ్ దానికి సంబంధం ఏంటి? మీరు చెక్కులు చూడండి, డేట్ చూడండి. 2 నెలలు నెల వచ్చినాక ఇస్తే ప్రజలు ఖుషి అవుతారు కదా. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి కూడా ఇళ్ళను పుట్టినాక కూడా ఇస్తలేరు.